ఎదుగుతాం ఏంటండి? సినిమా థియేటర్లో ఎదుగుతాం అని పాడతాం అంతే. అని ఏం చేస్తాం? పాడతాం. కానీ మనసు బాగోకపోతే ఎక్కడెక్కడికి వెళ్ళి ఆనందం ఎదుగుతాం. మనస్సు కృంగిపోతే ఎవరెవరినో ఎదుగుతాం. వాడితో మాట్లాడితే ఆనందం వస్తుందేమో, వాడితో మాట్లాడితే భారం పోతుందేమో, వాడితో మాట్లాడితే మనస్సు నెమ్మదిస్తుందేమో, లేకపోతే బీచ్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందేమో, షాపింగ్కి వెళ్తే బాగుంటుందేమో. అదేంటి ఆనందం దేవుడిలో ఉందని పాడే. మరి ఆనందం కోసం ఎక్కడ ఎదుగుతున్నావు? చూసావా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? ఆనందం ఎక్కడో ఉందంటున్నారు. తాగవలసిన నీళ్లు మానేసి ఏవేవో దేవుడు ఇష్టం వద్దన్న నీళ్లు తాగుతున్నారు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలనే చెప్పుకుంటున్నాం, దేవా నీ సన్నిధిలోనే నాకు ఎంతో ఆనందం ఉందని చెప్తాం. కానీ మనసు బాగోపోతే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థన చేయం. ఎక్కడ ప్రార్థన చేస్తాం? ప్రార్థన చేయం. మనస్సుని ఎక్కడెక్కడో ఉపశమనం పొందడం కోసం ఏవేవో మన జీవితంలో ఏం చేస్తాం తెలుసా? ఎదుగుతా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు నా మాటలు అర్థమవుతున్నాయో లేదో? అర్థం అవుతే మాత్రం మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దీని గురించి చెప్తున్నాను. శరీరం ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో ఆనందం అంటుంది, కానీ శరీరం ఆనందం ఎక్కడ కోరుకుంటుంది తెలుసా? ఎక్కడెక్కడో పొందుకుంటుంది. మరి శరీరం మనం దేవునికి విరుద్ధంగా మనం చేయట్లేదా? మనం చేస్తూనే ఉన్నాం. హల్లెలూయా. మనం మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇవి ఉన్నాయి. అందుకే ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా ఈ శరీరం నుండి ఏం చేయ తెలుసా? విడిపించు. ఎందుకంటే ఈ శరీరము నన్ను నీ నుండి దూరం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ శరీరంలో ఇంకేం వస్తాయి తెలుసా? అసూయ వస్తుంది, ద్వేషం వస్తాయి, కల్మషాలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి, ఇంకా చాలా ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? శరీరంలో నుండే. ఆయన శరీరంలో నుండి కూడా వస్తున్నాయి. ఈరోజు మన శరీరంలో నుండి కూడా ఎంత అసూయ పడ్డాడు. ఎక్కడి నుండి వచ్చింది అది? శరీరంలో నుండే. ఇంకోసారి చెప్పాడు అనుకో, పాస్టర్ గారు కోపం కూడా వచ్చేస్తుంది. నేను చేసిన నాకేం కనవలేదా అని. ఎక్కడ వస్తుంది? శరీరం నుండే. ఈ యొక్క ఆహభావాలన్నీ కూడా శరీరం నుండే వస్తాయి. వీటిని మనం ఏం చేయాలి? వదులుకోవాలి, జయించుకోవాలి. అప్పుడే మనం ఎలా ఉంటామంటే దేవుని చేతిలో బాణముల కింద ఉండగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు ఎలా ఉండాలి? బలవంతుల చేతిలో, ఆయన చేతిలో బాణంగా ఉండాలంటే ఏం చేయాలి? దుష్టుని జయించాలి. అయితే దుష్టుని జయించాల్సిన మనం ఏం చేస్తున్నాం? ఆయన చేతే ప్రేరేపించబడుతున్నాం. ఆడు ఏం చేస్తాం? మనం అలాగే నడుచుకుంటున్నాం. అలాగా నడుచుకోకూడదు. వాక్యానుసారంగా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. ఇంకొక పెద్ద శత్రువు ఎవరు? ఎక్కడుంది? ఈ శరీరాన్ని మనం బాధితులం కాకూడదు. ఈ శరీరం మనం ఏం చెప్తే ఆ శరీరం అది చేయాలి తప్ప దాని చేత మనం ఏం చేయకూడదు? నడిపింపబడకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పాపపు జీతపు మరణమని పాపికి లేదు మోక్షమని, పాప